ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ దారిలోనే మేము ప్రయాణిస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ అభ్యర్థి గెలిచాడు. ఉత్తమ్, జగ్గారెడ్డి, రేవంత్, శ్రీధర్, జీవన్ రెడ్డిలాంటి వాళ్లం టార్గెట్ లీడర్స్ అని జగ్గారెడ్డి అన్నాడు. మీ కాళేశ్వరమే. ఇద్దరూ ఏఎన్సీల సస్పెన్షన్ వరకు వచ్చింది. మీ దగ్గర కాళేశ్వరం ఉండే, మా దగ్గర ఏముంది అప్పులు తప్ప అని జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం పడేస్తామంటున్నారు మీరు. అందుకే 20 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తున్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చడమంటే కూలిపోయే కాళేశ్వరం కట్టినట్టు అనుకుంటున్నవా అంటూ జగ్గారెడ్డి ఘాటుగా విమర్శించారు. 130 ఏండ్ల పునాది కాంగ్రెస్ది. జగ్గారెడ్డికి పదవులు అవసరం లేదు, ప్రోటోకాల్ ఇవ్వడం లేదు అని బీఆర్ఎస్ అంటుంది. రాజకీయంగా మీరు మాకు నేర్పిన విద్య మీ దారిలోనే మేము ప్రయాణం చేస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. ఓడిపోయిన ప్రోటోకాల్ ఎట్లా ఇస్తారు ప్రశాంత్ రెడ్డి కానీ ఆనాటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మీరు ఏ దారి చూపించరు రాజకీయంగా మీరు మీ పాటలు మీకే చెప్తారు. ఏది ప్రోటోకాల్ లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని దగ్గర ప్రోటోకాల్ లేకుండా మీ వాళ్ళు ఎట్లా చేస్తారు అని ప్రశాంత్ రెడ్డి అంటున్నాం కదా. ఇది మీరు నేర్పిన విద్య, ఇది మీకే తిప్పిపోతుంది. మీరు మీ దారిలోనే మేము ప్రయాణం చేస్తున్నాం. మీ దారిలో ఒక దారిలోనే ప్రయాణం చేస్తాం. ఏది ఈ ప్రోటోకాల్ సిస్టాన్ని పాటించకుండా మీరు చేసిన ఏదైతుందో దాని పోతాం. మీ తీరు బ్రిడ్జిల బయటగడ బ్రిడ్జి పిల్లలు ఉంటున్నట్టు ఆ దాంట్లో పోమేము రాజకీయంగా అది తప్పదు. మీరు చేసిందే, మీరు అలవాటు చేసిందే మేము కొనసాగిస్తాం. మీరు చేసిన దాంట్లో కొన్నే తీసుకుంటాం, అన్ని తీసుకోండి. కొన్ని రాజకీయంగా మాకు మేము మమ్మల్ని 4-9 ఏళ్ళు మాకు కొంత మీకు పెట్టిన ఇబ్బందులు మీకు ఇబ్బంది పెడితే మీరు తట్టుకోలేరు, కానీ అట్లా చెయ్యము. కానీ కొన్ని కొంత మీరు గడబలతో మమ్మల్ని ఓడిసి అధికారాలు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకోండి. మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని గడబలతో ఓడిసి మేము మీ అంత మూర్ఖులు కాదు కదా, మీ మూర్ఖులు కాదు కదా, మేము మూర్ఖులు కాదు, మేము సూదుతో పొడుస్తాం. సూదితో గడపలతో వచ్చి 9 ఏళ్ళు పోలీసులతో సూదులు కూడా పడతాయి. ఇట్లా సూదితో పొడుస్తాం తప్పదు. ఎందుకంటే మీరు నేర్పిన పాట మీకు, మీరు నేర్పిన పాట మీకే గుణపాఠం. ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా చిన్న పిల్లగాడు, తూ తెలియదు తాను తెలియదు, ఏం తెలియదు. ప్రశాంత్ రెడ్డికి ఏం తెలుసు? ఎట్లా చేయాలో మాకు తెలుసు కదా. చెప్తి కదా కేసీఆర్ పక్క పడుకుంటే కూడా లేపుకొస్తాం అండి. కానీ ఆ విద్యను మాకు తెలుసు. రాజకీయం చదువుకమో ఆయనకేం తెలుసు? కేసీఆర్ స్క్రిప్ట్ రాసిస్తే చదువుతాడు అంతే. ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ అంతే కదా, తెలుస్తుంది కదా. అది 20 మంది కాంగ్రెస్ అట్రాక్షన్ అయ్యి వస్తారా రాదా మీరే చూస్తారు. తప్పకుండా వస్తారు. వాళ్ళు ఉన్న 20 మంది తప్పకుండా వస్తారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ప్రజల సేవ చేయాలి కాబట్టి. టీఆర్ఎస్ లో ఉన్న బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రజల సేవ చేయాలి, ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే కాంగ్రెస్ లో స్వతంత్రానికి, ఇక్కడున్న స్వతంత్రానికి మన పనులు ప్రజలకు చేసి పెట్టవచ్చు అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. అది కొంత మాకు కార్పొరేట్ వాళ్ళే వస్తారు, ఏం ఇబ్బంది లేదు. వస్తారు అని నేను గంటపదంగా చెప్తున్నా.
పేర్లు చెప్తే చెప్పం కదా, పేర్లు చెప్పం. నేనైతే మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, నేను ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే టీఆర్ఎస్ లేపి ఏదైనా చేయండి ఏదైనా చేయండి అంటారు. ఇది రాజకీయం కదా, బీజేపీ మీద బలం లేదు తెలంగాణలో. కాబట్టి రాజకీయ పార్టీది మా మీద యుద్ధం చేసే లోపల మేమే దాడి చేసేస్తాం. ఇది పాలిటిక్స్, ఏ రాజకీయంలో అయినా ఇవన్నీ మామూలు అంతా. కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉన్నాం, అట్లేం లేదు. ఇప్పుడు మా దగ్గర నిన్న కూడా చెప్తే కదా, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఒక టీం ఉన్నది. ఎవరు ఉన్నారు? పట్టి విక్రమార్క కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బొమ్మలేటి, వెంకటరెడ్డి, శ్రీధర్, ఒక టీం ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు. మంచి టీం ఉంది. ఎవరు జాగ్రత్త వాళ్ళంటున్నారు. మేము మమ్మల్ని మేము ఎట్లా కాపాడుకోవాలి, రాజకీయంగా మీకు ఎట్లా గుణపాఠం నేర్పాలనే దాంట్లో మేము ఉన్నాం. ఏం మనమడా కేసీఆర్ సార్ మనమడా కేసీఆర్ మనమడు భద్రాచలంలో తలంబరాలతో పాల్గొంటాడు. అది అఫీషియల్ ప్రోగ్రామ్. మనమడు పోయిడా శ్రీరామనవమి రోజు పిల్లగాడు పోయి పాత బదులు పాత మీన్స్ కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చింది. అవును, జాగీర్దార్ అనుకున్నాడు కాబట్టి తెలంగాణ కెపాసిటీ ఏంటి అది ఏం తెలుస్తుంది. నాకు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాలి కదా, ప్రశాంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతాడు కదా. నేను స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడేవాడు కాదు కదా. ప్రశాంత్ రెడ్డికి వాళ్ళు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతారు. నేనేమంటే హరీష్ రావు నువ్వు మాట్లాడదు, నువ్వు మాట్లాడదు, నువ్వు మాట్లాడితే కేసీఆర్ తిట్టాల్సి వస్తుంది. నువ్వు మాట్లాడడం కేసీఆర్ తిట్టాల్సి వస్తుంది. ఎందుకు కేసీఆర్ తిప్పిస్తున్నావు ఖాళీ? ఎందుకు కేటీఆర్ తిప్పిస్తున్నావు హరీష్ రావు ఖాళీ? లేదు, హరీష్ రావు తోటి ఏనాడైనా బిఆర్ఎస్ కొంప ముంచుతాడు, అనుమానం లేదు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యక్తి ఆ రోజు హరీష్ రావు. వెన్నుపోటు అల్లుడే, నేనల్లుడే, అది కూడా అనుమానం లేదు. మరి కేసీఆర్ గారు అయిపోయింది కదా, జవాబు చెప్పేసి ఎవరు ఏమన్నా అవును, పార్టీ ప్రవేశించే వాళ్ళలో 4 పేర్లు చెప్పండి. ఎమ్మెల్యేస్ పేరు 4 చాలు, ఎక్కువ వద్దండి. డాక్టర్లు రిపోర్ట్ కూడా అడిగి 4 పేర్లు చెప్పాలంటే డాక్టర్ చెప్పండి. డాక్టర్ ఒక పేషెంట్ ని రూమ్ లో తీసుకుపోయిన తర్వాత ఆపరేషన్ చేస్తాడు కానీ బయట చెప్పాడు, అదికి వస్తా ఇంటికి వస్తా చెప్పాడు. జస్ట్ ఇది కూడా ఒక సర్జన్ తీరే ఉంటుంది. ఇది కూడా ఒక ఆపరేషన్ థియేటర్ ఒక పేషెంట్ డాక్టర్ ఎట్లా సర్జన్ చేస్తాడో
ఈ పొలిటికల్ ఆపరేషన్ అడ్రస్ అత్యంత మెదక్ పార్లమెంట్ కి సంబంధించి ఎంపీగా పోటీ చేస్తారు దరఖాస్తు పెట్టలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి నేను అడగొద్దు. కానీ రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నా ఆలోచన చేసి మెదక్ జిల్లాలో కొంత క్యాండిడేట్లు గట్టి క్యాండిడేట్లు లేరు కొంత నువ్వైతే, ఎందుకంటే ఆ ఉమ్మడి జిల్లాలో మొదటి నుంచి నేనే టక్కరిస్తున్నావు. ఎప్పటి నుంచి నేను 2004 ఎమ్మెల్యే గెలిచి నేను కాంగ్రెస్ లో వచ్చినాక అన్నున్నప్పుడు కొట్లాడలే. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు హరిశ్రామ పడకుండా పొలిటికల్ గా, తర్వాత నేను కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత బయట నడుస్తున్నారు కదా. అసలు జీవితం మొత్తం వాళ్ళ కుటుంబంతో ఉమ్మడి జిల్లాలో నేనే కదా కొట్లాడేది. ఇంకెవరు కొట్లాడితే లేరా? నేనే కొట్లాడుతున్నా ఓపెన్ గా. అంత పెద్ద తెలంగాణ మూవ్మెంట్ లో ఒక సందర్భంలో కేసీఆర్ గారు సంగారెడ్డి సభకు వస్తున్నాడంటే నేను హైవే మొత్తం ఆపేసిన. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం హైవే దిగ్బంధం చేసిన. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, డి శ్రీనివాసరావు గారు, ఇది మూవ్మెంట్ ఉన్నది, నువ్వంటే తట్టుకుంటున్నావు కానీ మీతో తట్టుకోలేకపోతున్నారు వదులు అంటే, తర్వాత కొంత పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అప్పుడున్న డీసీ చెప్తే ఇంగ్లాండ్ లేకపోతే నన్ను అరెస్ట్ చేసి మా గవర్నమెంట్ అయినా అరెస్ట్ చేసి పడేసి. అప్పుడు కూడా 2 సార్లు నేను కేసీఆర్ బ్రేక్ చేశాను సంగారెడ్డిలో. అది మొత్తం మీకు తెలుసు కదా, మీడియా వాళ్ళకు రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఒకవేళ నిజంగా అటు రాహుల్ గాంధీ గారు, కేసీ గారు లేదా ఖార్గే గారి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కానీ మా మిగతా సభ్యులంతా కూడా నిజంగా అక్కడ గట్టిగా పోటీ చేయాలి. వెంకటరెడ్డి ఆ ఫ్యామిలీకి, ఎందుకంటే 30 ఏళ్ళ బాలారెడ్డి గారి తర్వాత ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారి తర్వాత టీడీపీ వచ్చింది, తర్వాత బీజేపీ వచ్చింది, ఇక ఉద్యమం పేరు కేసీఆర్ కైవసం తీసుకుని బ్రేక్ వచ్చింది. 30 ఏళ్ళ బ్రేక్ ఉంది. కాబట్టి ఒకవేళ నిజంగా మా వాళ్ళు పార్టీ అధిష్టానం కొంత టఫ్ ఉంటుంది, నువ్వు నిలబడడం అంటే అప్పుడు నేను ముందుకు వస్తాను. నాకన్నా నేను ముందుకు రాను. అది బాగుంది పద్ధతి కాదు. మాకు టికెట్ ఇచ్చి నాకు నేను అడగొద్దు. అంత బయట బుక్కాలు వస్తున్నాయి. బిడ్డకి అడుగుతానేమో బిడ్డ లేదు బిడ్డ వద్దు పంచాయతీ వద్దు. నేను ఎమ్మెల్యే కూడా మొన్న నిలబడ్డప్పుడు నా భార్య గారు నిలబడతా వయసు 3 వస్తుంది నిలబడతాను, నా భార్య నిలబడతాను, నా బిడ్డ కూడా నిలబడతాక నా బిడ్డ నిలబడతాను, ఇక నేనే నిలబడతాను. ఓకే పని చేయాలా అడుగుతారా? ఈ గంతి కాదు, ప్యూర్ 135 years 135 ఏళ్ళ పునాది మర్రి చెట్టు కాంగ్రెస్ పార్టీ. ఇది కాబట్టి మా ముందు మా మీద కౌంటర్ చేసేటప్పుడు, మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు మాట్లాడితే కొంత మీకు కొంత ఉపయోగపడుతుంది. అది మీకు ఇచ్చే ప్రజలకు ఇచ్చే సత్తా. ఏదో అసెంబ్లీలో మైక్ ఉంది కదా మీ చేతిలో, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్, ఇదే అసెంబ్లీ అయ్యేది. అది అసెంబ్లీ నడిచింది ఎందుకంటే మీ చేతిలో పడలు ఉంటుంది, స్పీకర్ మీ చేతులు ఉంటుంది కాబట్టి సరే చిట్టి రాసి రెడ్ లేకపోతే గ్రీన్ గ్రీన్ అంటే నడుస్తుంది. ఇది నడవదు కదా. ఈ
బయట ప్రపంచంలో నడవదట. ప్రశాంత్ రెడ్డి అట్లా నడవదట, ఏదో మాట్లాడితే అట్లా నడవదట. జగ్గారెడ్డి పదవులు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక వెపన్, నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో. ఈ ఆయుధానికి గుర్రాల లేదు, ఏమి పోస్టులు అవసరం లేదు. దీనికి ఆయుధమే. నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో, నేను ఒక ఆయుధాన్ని, ఒక వెపన్. నాకు ఎలాంటి పోస్టులు లేవు. మీకు పోస్టులు ఉంటాయి. ఇప్పుడు నేను జగ్గారెడ్డిని, నేను జగ్గారెడ్డి అంటాను. కేటీఆర్ ఏమంటారు, కేసీఆర్. హరీష్ రావు ఏమంటారు, బ్యాన్ అంటారు. కవిత కేసీఆర్. కరెక్ట్, వాళ్ళు కొడుకులేదు. రాజకీయాలలో మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే కానీ మీరు లీడర్ కాలేకపోయారు. జగ్గారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా జగ్గారెడ్డిగా నేను లీడర్ ఎదిగిన ఈ రాష్ట్రంలో. ఎక్కడన్నా రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఎక్కడన్నా పోదాం, హరీష్ రావు అంటే ఇక్కడ మినిస్టరా, లేకపోతే హరీష్ రావు కేసీఆర్ మ్యాన్ కూడా ఇట్లా. జగ్గారెడ్డి అంటే అరే జగ్గారెడ్డి సంగారెడ్డి, అంటే మేము కష్టపడి తయారు చేసుకున్న రాజకీయ జీవితం అది. ఎన్నో ఒడుగుదొడుకులతో కష్టాలతో కూడుకున్న రాజకీయంగా ఎదుర్కొన్నాం నేను. కాబట్టి మా పోస్టులు ఒక ఉంటే ఒక తీరు, లేకపోతే కాదు. జనంలో మేము సర్వీస్ పరంగా మేము జగ్గారెడ్డి అనేది మా కష్టంతో తెచ్చుకున్న ఈ యొక్క ఒక వ్యవస్థలో మేము పాపులర్ అయ్యాం. కాబట్టి ఇది కూడా ప్రశాంత్ రెడ్డి గమనించుకోవాలి. ఇచ్చిన హామీలు మేము అమలు చేయకపోతే అంతర్యుద్ధం. అంతర్యుద్ధం అంటే ఏంటి? అంటే మా మీద యుద్ధమా, మీ లోపల యుద్ధం? ఎందుకు అంతర్యుద్ధం? తెలంగాణ లోపల అంతర్యుద్ధంలో మీ ఇలా 2 ఉన్నాయి. అంతర్యుద్ధం అంటే మీ పార్టీలో జరిగే అంతర్యుద్ధం, కాంగ్రెస్ మీద దుంకే అంతర్యుద్ధం ఒకటి. మీ అంతర్యుద్ధంలో నేను చాలా సార్లు చెప్పిన, మీ అంతర్యుద్ధంలో మీకు ఒక్క పెట్టేది, మీకు పొడిచేది హరీష్ రావే. ఎవరు అవసరం లేదు, మేము అవసరం లేదు. ఇక ఏదో ఒక రోజు కేసీఆర్కి కేటీఆర్కి గడ్డపాటు ఎన్ని కూర్చేది హరీష్ రావే. కాంగ్రెస్ దాకా ఎందుకు వస్తున్నారు మీరు? హరీష్ రావే వస్తున్నారు. ఒకటి మహా మీద అంతర్యుద్ధం అన్నారు అనుకో. ఇప్పుడు మేము మన సీఎం రేవంత్ రెడ్డి నాలుగు చెప్పినా కదా, ఈ రోజే వచ్చింది. మా పొన్న ప్రభాకర్ గారు, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రిలీజ్ చేసి పొన్న ప్రభాకర్ గారు ఈ రోజుకి 15 కోట్ల మంది తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలు ప్రయాణం చేసినట్టుగా ఈ రోజు పొన్న ప్రభాకర్ మా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. 17 కోట్ల అంటే 2 నెలలే, 2 నెలలే మా గవర్నమెంట్ వచ్చి 2 నెలల్లో 15 కోట్ల మంది మహిళలు తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసినారు అని మా పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక ఆల్రెడీ కొంతమంది మహిళలు తిరుగుతూనే ఉన్నారుగా. ఇప్పటి వరకు ఖర్చు ఎంత వచ్చింది? 500 కోట్లు. ఈ ఉచిత ప్రయాణానికి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క ధనాన్ని ప్రజలకి అందిస్తున్న దానికి ఏంది 535-50 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వమే మహిళల ఉచిత ప్రయాణం యొక్క భారము ప్రభుత్వము మోస్తున్నది.
ప్రజలు డైరెక్ట్ గా బెనిఫిట్ పొందుతున్నారు కదా. ఇప్పుడు దవాఖానాల్లో పోతున్నది లిస్టు చేస్తారు. వాళ్ళ నెక్స్ట్ మాట్లాడు. నేను ప్రశాంత్ రెడ్డి ఏం చెప్తున్నానంటే, ప్రశాంత్ రెడ్డి అనుకో లేకపోతే కేటీఆర్ అనుకో లేకపోతే హరీష్ రావు ఏం చెప్తున్నారంటే, మా ముందు యుద్ధానికి వచ్చేటప్పుడు ముస్లింలకు మీరు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసారు. 9 ఏళ్ళు పరిపాలించారు. మేము ఊరుకున్నాము. మేము చేస్తున్నప్పుడు మీరు దాడి చేయాలని చూస్తున్నారు. మీరు ఏ పనులైతే చెయ్యలేదో మోసం చేసిందో 9 ఏళ్ళల్లా మేము 12% ముస్లింలకు ఇస్తాన్న రిజర్వేషన్ ఇయ్యాలందుకు మేము కూడా రాజకీయంగా ప్రతిపక్ష పార్టీగా మీ మీద రాజకీయ దాడి చేస్తాం. ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను చెయ్యలేవు, లంబాడీలకు బంజారాలని దాని మీద మీ మీద మేము కూడా అటాక్ చేస్తాం. 3000 పథకాలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాము, యువకులను మోసం చేస్తూ దాని మీద టిఆర్ఎస్ పార్టీ మీద మేము కూడా దాడి చేస్తాం, రాజకీయ దాడి చేస్తాం. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పినాము, అది కూడా నువ్వు చేయలేదు, మేము దాని మీద కూడా నీ మీద రాజకీయ దాడి చేస్తాం. ఇంకా మీరు చెప్పిన ఉన్నాయి 4 అయితే మీకు ఉదాహరణ చెప్పిన. మేమేం ఊకోము. మా ప్రభుత్వం మీద, మా పార్టీ యొక్క మీద మేము చేస్తున్నప్పుడు, మాకు బుద్ధదనే పార్టీ చేస్తున్నప్పుడు మీరు చెయ్యని పనుల మీద మేము మీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారిని నిలదీస్తాము, కేటీఆర్ గారిని నిలదీస్తాము, హరీష్ రావు నిలదీస్తాము, మీ మాజీ మంత్రులు మేము ఎక్కడ పడితే అక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీస్తారు. మీరు ఇవి చెయ్యలేదు, దీనికి జవాబు చెప్పి మా ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి అని మేము కూడా దాని మీద మాట్లాడాలి, తెలుసుకుందాం. ఇరుమంది వస్తారు, మేము లేపుతారు, బలంగా వస్తారు. మీ దగ్గర 29 ఎమ్మెల్యేలు రావడానికి కారణం ఏంటంటే, మా దగ్గర ఏముంటుంది, మీ దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర పనులు డైరెక్ట్గా పోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ డైరెక్ట్గా పోతారు, శ్రీధర్ బాబు డైరెక్ట్ పోతారు, పొన్న ప్రభాకర్ డైరెక్ట్గా పోతారు, వెంకటరెడ్డి డైరెక్ట్గా పోతారు, బొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరికి డైరెక్ట్గా పోతారు, రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి డైరెక్ట్గా పోతారు. కాబట్టి మన అదే మీరు మీ ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నారు, అప్పుడు ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ దగ్గరికి డైరెక్ట్ గా ఇప్పుడు సీఎం దగ్గర పోయే పరిస్థితి ఉన్నారు లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా సీఎం దగ్గర కూడా పోతారు. మా దగ్గర మంత్రుల దగ్గర పోవచ్చు, ముఖ్యమంత్రి దగ్గర కూడా పోవచ్చు. నీ దగ్గర ఎవరు, హరీష్ రావు, కేటీఆర్, బిడ్డ కవిత, ఇంకోడు అడ్డగాడు, మేనల్లుడు, నాన్నలుడా, కొడుకు, సొంతం కొడుకు, 4 స్తంభాలు ఆడనే మీ దగ్గర. మా దగ్గర ఏముంది, మీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఏ మినిస్టర్ దగ్గరికైనా పోయి మీ ఊళ్ళో హ్యాపీగా పని చేసుకుంటే ప్రజలకు జవాబుదారు ఉండాలి. అందుకే మీ ఎమ్మెల్యేలు 20 మంది లేదా ఇంకో వస్తే 5 మంది ఎక్స్ట్రా. ఇప్పుడు మొన్నటిదాకా హార్ట్ ఫుడ్ అన్నాడు మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నారు. చెప్పండి, మల్లారెడ్డి గారు రావచ్చు, ఆయన మాట్లాడుతూనే అంటే అర్థం అదే కదా. ఏదైనా జరగవచ్చు, ఇది జరగాలి జరగదు అని ఏం లేదు. స్వతంత్రమైన కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా బతకడానికి మీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉంది, వస్తారు. మీరు వస్తారు వాళ్ళకి చెబుతూ మీరు మమ్మల్ని ఎట్లా పడేయాలని చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాము అని అన్న. ఇది సత్యం, ఇది అయిపోయింది. అయినా నాకు అర్థం కాలేదు, ప్రభుత్వాన్ని పడగొడతామని ఇది ఏమన్నా మీరు వేడిగడ్డ సంఘం పిల్ల పడగొట్టడానికి
ప్రభుత్వం పడగొట్టడం అంటే మీరు డూప్లికేట్ సిమెంట్ కంచెస్ తోటి మెడికల్ స్తంభం అది ఈరోజు మా ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ప్రశాంత్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి యొక్క కామెంట్స్ మీద నేను ఈ యొక్క కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన అన్న మాట ఏంటంటే సంగారెడ్డిలో నువ్వే ఓడిపోయినప్పుడు మా ఎమ్మెల్యేలది నువ్వేం చేయగలుగుతావు అని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నాడు. ప్రశాంత్ రెడ్డి మీ హరీష్ రావు దగ్గర కాళేశ్వరం మేడిగడ్డ పైసలు ఉన్నాయి. సంగారెడ్డికి 60 కోట్ల రూపాయలు మీరు పంపించారు. మీ క్యాండిడేట్ గెలిచారు. నా దగ్గర 60 కోట్లు ఉంటే సంగారెడ్డి మీ టీఆర్ఎస్ క్యాండిడేట్ డిపాజిట్ కూడా రాకుండా పట్టపగల నీ క్యాండిడేట్ కి సుక్కలు చూపెట్టు. 60 కోట్లు నా దగ్గర. మీ క్యాండిడేట్ అదృష్టం, హరీష్ రావు అదృష్టం ఏంటంటే మీ దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు సీలకు ఉన్నాయి పైసలు. సీలకు ఉన్నాయి కాబట్టి మీ క్యాండిడేట్ గెలిచాడు. నేను ఓడిపోయినా. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డిని అభిమానించేటోళ్ళు డబ్బులకు సంబంధం లేకుండా 70% ఓటర్స్ నాకు ఓట్లేస్తారు. కొంత గరీబ్ వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళని మీరు మభ్యపెట్టి హరీష్ రావు దగ్గర 60 కోట్లు పంపించిండు. మీ క్యాండిడేట్ గెలిచిండు. నా దగ్గర 60 కోట్లు ఉంటే మీ ఓటు డిపాజిట్ అవుతుంటే జైనాబాద్ ఒక 20 కోట్లు 25 కోట్లు మా దగ్గర ఉంటే ఆడే ఎగిరిపోతుండే. పడేశ్వరం ఒక 25 కోట్లు పెడితే ఆడే ఎగిరిపోతుండే. నర్సాపూర్ ఒక 25 కోట్లు మేము పెట్టి ఆడే ఎగిరిపోతుండే టీఆర్ఎస్ ఈ క్యాండిడేట్. అంటే ఓవరాల్ గా హరీష్ రావు మేడిగడ్డ అదే నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరిని ఈఎన్సీ సస్పెండ్ చేసి పడిచింది, ఒకరేమో రిజైన్ చేసి పడిచింది. ఆ పైసలే కొంప వచ్చినాయి. అర్థమైందా ప్రశాంత్ రెడ్డి? నీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినా నీకు నా కూడా నీకు ఇప్పుడు ఎంత అవుతుంది? 60 ఆడ 25 25 అది 75 60 ఎంత అని 150 కోట్లు. 150 కోట్లు సంగారెడ్డి నియోజకవర్గం అయితే నాకేమో కొంత సపరేట్ గా పెడతారు. ఎందుకంటే ఈ అమ్మాయి చూస్తే మళ్ళా ఇది హెడేక్ ఉంటుంది దీంతో నాకు టార్గెట్ ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో కొంత టార్గెట్ లీడర్లో ఉన్నాం. జగ్గారెడ్డి, ఒక రేవంత్ రెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకపోతే శ్రీధర్ బాబు, ఇట్లా కొంత టార్గెట్ ఉంటాం మేము. అటు జీవన్ అన్న, బట్టి విక్రమార్క, ఇట్లా మేము ఇంకా కొంత టార్గెట్ ఉన్నాం మేము. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఇక మా దగ్గర 60, ఇప్పుడు నేనున్నాను నా దగ్గర 60 70 పెట్టేస్తాం తప్పదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడు సీఎం ఆడ పెట్టి ఇట్లా ఇక ఇక వాళ్ళు అప్పసప్ప చేసి నాకు అప్పిస్టోడ్ చేయడం సప్పిస్టోడ్ చేయడం నేను పనిచేసి మీ దగ్గర మెడికల్ ఉంది, కాలేజ్ ఉంది కదా. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఇచ్చేసాడు జనం. ఈఎన్సీ ఒక ఈఎన్సీ ఏమో రాజీనామా చేయించాడు, ఒక ఈఎన్సీ ఏమో సస్పెండ్ చేసి పడేసాడు. ఇప్పుడు ఆ నల్లధనము హరీష్ రావు ఆడబెట్టిండు మా సీఎం రేవంత్ రెడ్డికి చెప్తాను. దానితో లేకపోతే చెప్తాను పైసలు వచ్చే ఎలక్షన్ల కదా మేము జాగ్రత్త పడాలి. ఆయన ఈ ఓటమి జగ్గారెడ్డి ఓటమి మీద నువ్వు మాట్లాడిన కొంత నేను స్పష్టత ఇచ్చిన, ప్రశాంత్ రెడ్డికి కొంత స్పష్టత ఇచ్చిన. 9 ఏళ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్పాడు. మీరు కేసీఆర్ తోపట్టలేదు ఆయన కోల్పోయాడు.
కామరీలు 9 ముఖ్యమంత్రి పేద తూపాను వీలంటారు అక్కడ తూపై తూట అయిపోయినాడు చూస్తాయిపోయాడు కదా కేసీఆర్ గారు దానికి ఏం చెప్తున్నారు ప్రశాంత్ రెడ్డి మనం ఎప్పుడైనా ప్రశాంత్ రెడ్డి మనం ఒక అపోజిషన్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు తర్వాత మళ్ళీ అవతలడు ఏం మాట్లాడుతున్నాడు జ్ఞానాన్ని సంపాదించుకో ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ నేను కౌంటర్ ఇచ్చిన వరకు ఇంకో కథ ఉంటుంది మళ్ళా మా దగ్గర ఎంతసేపు డాకా డాకా అంటే నువ్వు మునగలు వచ్చిన రోడ్డు మాదైతే మొత్తం బుర్రలు పండి మేము రోడ్ల మీద తాకు తిని వచ్చిన వాళ్ళం కదా లేకపోతే నా దగ్గర సిలక్ పైసలు ఉంటే ప్రశాంత్ రెడ్డి నువ్వు జిల్లాలో టీఆర్ఎస్ కంట్రోల్ నువ్వు చేస్తావు తిప్పి కొడుతూ ఒక్కొక్కరిని అడిగేసి ప్రాబ్లం అదే కదా పైసలు లేకనే ఇలా సమస్య వచ్చింది కాలం కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఇది నువ్వు గమనించుకోవాలి సబ్జెక్ట్ ఇక